హాయ్ వచ్చేసారా ఈరోజు ఇప్పుడు మీ అందరికి నేను ఏం చెప్పబోతున్నానంటే అసలు వినాయక చవితి చెప్పుకుంటా తెలిస్తే కింద కామెంట్. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటానంటే అందరికీ తెలుసు వినాయకుడికి చాలా పేర్లు ఉన్నాయని. అందులో ఒక పేరు నేను ఆలోచిస్తాను, అది నాకు బాగా గుర్తుంది. ఏకదంతాయుడు అని ఒక పేరు ఉండేది. ఆ పేరు ఎందుకు వచ్చింది అండ్ వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మీరు ఈ వీడియోకి లైక్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరికీ తెలుసు ఒకసారి వినాయకుడు ఆడుకుంటుంటే శివుడి దగ్గరికి ఓ కవి వచ్చాడు. ఆ కవి శివుడిని అడిగాడు, నేను ఒక పుస్తకం రాస్తున్నాను, అది రాయడానికి అది నేను అనుకున్నాను బట్ రాయలేను అని శివుడికి చెప్పాడు సాంస్క్రిట్లో. శివుడు దానికి ఆలోచిస్తూ గణేశుని పిలిచాడు, కానీ గణేశుని రాయమన్నాడు. అప్పుడు ఎందుకంటే గణేశుడు చాలా ఫాస్ట్గా రాస్తాడు అందరికి తెలుసు, కానీ పార్వతీదేవి మాత్రం వద్దు అన్నది. కానీ గణేశుడు లేదమ్మా నేను వెళ్తాను అని వెళ్ళాడు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ కవి ఏదైతే ఉన్నాడో చాలా వాటిని ఏమంటారు రూల్స్ పెట్టాడు. 2 రూల్స్ ఏంటంటే 1 రూల్ పెట్టాడు. ఆ రూల్ ఏంటంటే ఇక్కడ ఈ కవి చెప్తూనే ఉంటాడు, ఇక్కడ వినాయకుడు రాస్తూనే ఉండాలి. అండ్ వినాయకుడు ఇలా రాసేటప్పుడు కవి చెప్పడం ఆపేస్తే వినాయకుడు ఇంకా బుక్ రాయాడు. అదే ఒకవేళ వినాయకుడు రాయడం ఆపేస్తే ఇంకా వినాయకుడు కవి చెప్పడానికి కొంచెం టైం తీసుకుంటాడు అని గణేశుడు రూల్ పెట్టాడు. అప్పుడు కవి ఏమనుకున్నాడు, మంచిగా నేను వినాయకుడు రాయడం ఆపేసినప్పుడు నేను హాయిగా మంచి శ్వాస తీసుకుని మళ్ళీ మొదలు పెడతా అని అనుకున్నాడు. అయితే ఇంకా రాయడం మొదలుపెట్టాడు. రాస్తున్న కొద్దికి అది దాన్ని ఏమంటారు ఈక అనేది పెన్సిల్ లేవు కదా ఆ టైంలో. సో ఆ ఈకను పట్టుకొని రాసిన టైంకి అది ఇరిగిపోతుంది. అలా చాలా ఈగలు ఇరిగిపోయాయి. ఇంకా వినాయకుడు చేయలేక అతని కొమ్మని ఇరగొట్టేశాడు. ఇరగొట్టి ఇంకులో అంచి రాసడం తీశాడు. అప్పటి నుంచి ఇంకా వినాయకుడికి ఏకదంతాయ అని పేరు వచ్చింది. చాలామందికి తెలుసు మేబీ. అయితే రాస్తున్న 10 డేస్ తర్వాత 10 డేస్కి ముందు అంటే 11th డే బుక్ అయిపోయే 11th డేకి రాస్తూనే ఉన్నారనమాట. చాలా రాసి ఇంకా ఇద్దరు కోసం రెస్ట్ తీసుకొని మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. అండ్ ఇంకా 10 డేస్లో అయిపోతుంది. అండ్ అయిపోయే 10 డేస్లో ఇంకా అంతేకాదు అక్కడ ఉన్న అన్ని బుక్ కూడా కంప్లీట్ అయిపోయాలన్నమాట. సో ఇంకా వినాయకుడు అది రాస్తూనే ఉన్నాడు 10 డేస్. సంతోషంగా బుక్ అయిపోతుందని రాస్తూనే ఉన్నాడు 10 డేస్లో. రాస్తూ ఉన్నప్పుడు అతని చర్మం ఎంత హీట్ ఎక్కాలంటే ఆ హీట్ మీరు తట్టుకోలేరు. సన్ అంత హీట్ ఎక్కినంత హీట్ వచ్చింది వినాయకుడికి రాసే స్పీడ్. సో హిందీలో రాశాడు. ఇంకా 10 డేస్ తర్వాత ఇంకా ఆ బాడీ అనేది చాలా హీట్ ఎక్కడంతో కవి వినాయకుడిని తీసుకెళ్ళి పక్కన ఉన్న రివర్లో మంచి కాలువలో కొంచెం స్నానం చేయించాడు అనమాట. స్నానం చేసుకున్నాడు వినాయకుడు. ఇంకా ఆ 10 డేస్ లోపల వినాయక చవితి జరుపుకుంటారు. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది కింద కామెంట్ చేయండి. ఇదే ఏమర్థమైందో నేను మీకు మన ఛానల్లో ఒక వీడియోలో పెడతా. బాయ్ జై గణేష్.